హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మార్గశిర బహుళ అమావాస్య. ఈరోజు చేయవలసిన విధానాల గురించి నేను తెలుసుకుంటూ, మా గురువులు చెప్పిన దాని ప్రకారం నేను తెలుసుకుంటూ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో ఏమైనా అక్షర దోషాలున్నా, స్వరదోషాలున్నా మన్నించగలరు. ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం. మార్గశిర బహుళ అమావాస్య నాడు చేయవలసిన విధి. ఈరోజు డిసెంబర్ 19 శుక్రవారం మార్గశిర అమావాస్య సందర్భంగా ఈ రోజున ఉపవాస దీక్ష ఉత్తమము. తెలుగు పంచాంగం ప్రకారం మార్గశిర అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున తమ పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరాలని శ్రాద్ధం, తర్పణాలు నిర్వహిస్తారు. ఇదే రోజున కాలసర్పదోషంతో బాధపడేవారు ఉపవాస దీక్షను ఆచరించాలని పండితులు చెబుతారు. ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనేవారు మార్గశిర అమావాస్య రోజున రావి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి. ఈరోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ప్రవహించే నదిలో స్నానం చేయడం వల్ల విశేష ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని ఆరాధించాలి. గంగాజలంతో విష్ణువుకు పూజ చేయాలి. విష్ణుమూర్తికి నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి. విష్ణుమూర్తిని మార్గశిర అమావాస్య రోజు అత్యంత నిష్ఠతో ఉపవాస దీక్షతో పూజించడం వల్ల జాతకంలో ఉన్న కాలసర్పదోషం తొలగిపోతుంది. ఈరోజు సూర్యుడిని ప్రార్థించడం శ్రేయస్కరం. అలాగే ఈ రోజున పిండి దీపాలు, కుంభదీపాలు వెలిగించాలి. జాతకంలో శనిదోషం, పితృదోషం ఉండేవారు దుప్పట్లు, నువ్వులు తదితర ఆహార ధాన్యాలు పేదలకు దానం చేయాలి. ఆధ్యాత్మిక పరంగా అమావాస్య ఎంతో ఉత్తమమైనదిగా భావిస్తారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్ష ఉండటం వల్ల పూర్వీకుల ఆత్మలతో పాటు బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, ప్రేతాత్మలు, సూర్యుడు, అగ్ని, గాలి, ఋషులు, పక్షులు, జంతువులకు కూడా శాంతి లభిస్తుంది. అమావాస్య పూజ చేసే సమయంలో గజేంద్ర మోక్ష కథను చదవాలి. ఈ రోజున అన్నదానం చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతారు. సర్వేషాం శాంతిర్భవతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. మానవ సేవయే మాధవ సేవ. ఈరోజుకి స్వస్తి.